తెలంగాణ బిడ్డకు భారతరత్న. యావత్ భారతదేశం గర్వించదగ్గ మహానాయకుడు, తెలంగాణ బిడ్డ, తెలుగు జాతి ఆణిముత్యం, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రకటించడం ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషం కలిగించే వార్త. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడు, పలుభాషా కోవిదుడిగా పివి నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో నిరంతరాయ సేవలందించారని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా, భారతదేశ ప్రధానిగా, అనేక సంవత్సరాల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని భారతదేశం గుర్తుంచుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో పివి నరసింహారావు గారి దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందని మోడీ అన్నారు. 1991-96 వరకు భారత ప్రధానిగా పివి నరసింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పివి నరసింహారావు సేవలందించారు. పివి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు సైతం కేంద్ర భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవలే ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాగూర్కు కూడా భారతీయ ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరితో రికార్డు స్థాయిలో మొత్తం 5గురికి ఈ సంవత్సరం 5 భారతరత్న అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మామూలుగా సంవత్సరానికి 3 భారతరత్న అవార్డులు ఇస్తారు, కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రభుత్వం 5గురికి ప్రకటించడం విశేషం. తెలంగాణ బిడ్డ, రాజనీతిజ్ఞుడు, పలుభాషా కోవిదుడు పివి నరసింహారావుకు భారతీయ ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేడర్ సంబరాలు జరుపుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.